హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత హ్మ్. మీలాంటి వారు ఒక ఆయన హర్యానా, పంజాబ్, హర్యానా పోటీకెళ్ళాడు. వెళ్ళి హర్యానాలో ఇలాగ చాలా పెద్ద ఎత్తున ఈ పోలింగ్ శాతంలో తేడా వచ్చింది. హ్మ్. అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళు నిజంగా వేశారా? ఎక్కడ వేశారు? ఆ డైరీ చూపించండి, ఆ టోకెన్లు చూపించండి, ఆ వీడియోలు చూపించండి అని అంటే హ్మ్. హర్యానా హైకోర్టు చూపించమందండి ఎలక్షన్ కమిషన్‌ని. ఓకే. హ్మ్. ఆదరా బాదరాగా 2 రోజుల్లో హ్మ్. కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ మార్చేశారు. 2 రోజుల్లో మార్చి గెజిట్ పబ్లికేషన్ ఇచ్చారండి. డిసెంబర్ 24 తేదీ 2024. ఎందుకు దాస్తున్నారండి? ఎందుకు అంత ఆదరాబాదరాగా ఇది ఇవ్వకూడదు అని మీరు రూల్ ఎందుకు మార్చారు ఆవేళ? ఇవ్వచ్చుగా? ఏది ఇందులో ఏ రకమైనటువంటి అవకతవక లేకుండా హ్మ్. పారదర్శకంగా ఉంటే, ఇదిగోనయ్యా ఇంతమంది ఓటేశారు. ఇన్ని బూతుల్లో ఓటేశారు. ఇదిగో డైరీ, ఇదిగో టోకెన్‌లు, ఇదిగో వీడియోగ్రఫీ చెప్తే ఏం పోయిందండి? అంత ముందు నుంచి మేము లోక్‌సభ ఎలక్షన్స్ గురించి అడుగుతున్నాం. మహారాష్ట్ర ఎలక్షన్స్ గురించి అడిగాం. హర్యానా ఎలక్షన్స్ గురించి అడిగాం.